శర్వాణి గిరినందిని శివరంజని భాభంజని జనని శత విధాన శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. ఈ టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ దసరా శుభాకాంక్షలు. అద్భుతమైన వాయిస్ తో మన మాళవిక గారు మన షోకి ఈరోజు మీ అందరి కోసం తనకి ఫేవరెట్ అయిన స్వీట్ చూపించబోతోంది. సో మరి కొన్ని పాటలు కొన్ని మాటలతోటి మరి ఈ రోజు మన వంటల ప్రోగ్రామ్ చేసుకుందాం. మీరు ఇటీవల వినాయక చవితికి ఒక సాంగ్ ఆల్బమ్ చేశారు, అది యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిపోయింది. సో మరి దసరాకు కూడా ఏమన్నా ఆల్బమ్ చేస్తున్నారా? ఎస్, యాక్చువల్లీ దసరాకు కూడా ఒక సాంగ్ ప్లాన్ చేసాం. ముత్తుస్వామి దీక్షితార్ గారి కీర్తన తీసుకుని అమ్మవారి మీద కీర్తన ఈ దసరా రోజున రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. మరి ఈ రోజు దసరా, మరి మాకు దాంట్లో కొంచెం పాట తర్వాత వినిపిస్తారా? తప్పకుండా. అయ్యో, డెఫినెట్లీ. మాళవిక గారు చాలా బిజీ. మొట్టమొదటిగా అమెరికాలో కలిశాను. ఇప్పుడు ఎటు చూసినా ఫేస్బుక్ లో చూస్తూ ఉంటాను. ఇటీవల నిన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా, మరి అక్కడ తెలుగు వాళ్ళకందరూ కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. యా, తెలుగు వాళ్ళు అసలు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉండడం అనేది ఒక కామన్ విషయం. సో చాలా ఎంజాయ్ చేశారు. ఏ పాటని ఎలా చక్కగా అన్ని పాటల్ని సూపర్ గా రిసీవ్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. చాలా బిజీగా ఉంటారు, అన్ని దేశాలు తిరుగుతారు, కానీ పండగ అనేసరికి ఇంట్లో ఉన్నంత ఆనందం మరో చోట ఉండదని కదా. ఎక్కడా లేదు. సో మరి ఈ రోజు మనం శనగపిండి కొబ్బరి చక్కగా లడ్డు చేసేసుకుందాం. లడ్డు పండగ అనేసరికి నెయ్యితో చేస్తేనే అద్భుతంగా ఉంటుంది లడ్డు. నెయ్యి ఒక సగం కప్పు నెయ్యి వేసేసుకుందాం. వేసేసుకొని దీంట్లో చాలా ఈజీ సులభమైన లడ్డు. ఇందులో మనం రవ్వ, కొబ్బరి, శనగపిండి, పచ్చి కొబ్బరి తురుము, రవ్వ తీసుకొని ఈ రవ్వని మనం నేతిలో వేసేసుకుందాం. వేసి లైట్ గా కుక్ చేసుకుంటూ కొంచెం అంతా వేగిన తర్వాత ఇదే నెయ్యిలో మనం పచ్చి కొబ్బరి తురుము, ఈ పచ్చి కొబ్బరి తురుములో కూడా తేమ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చేస్తూ దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. కొంచెం అంతా ఇంకా రంగు రాకముందే, ఎందుకంటే శనగపిండి కూడా దీంట్లో పాటు కుక్ అయ్యి శనగపిండి లైట్ గా కొంచెం మంచి రంగు వచ్చినప్పుడు దాంట్లో వచ్చే సువాసన అంతా ఇంత కాదు, చాలా సూపర్ గా ఉంటుంది. ఇందులో శనగపిండి కూడా వేసేసుకున్నాం. వేసుకొని స్లోగా కలిపేసుకున్నాం. ఇలా కలిపేసుకొని ఈ నేతిలో ఆ పచ్చి వాసన, ఇప్పుడు కొంచెం పచ్చి వాసన వస్తుంది, కొంచెం సేపు అయిన తర్వాత దీంట్లో ఒక మంచి సువాసన వస్తుంది. మరి మా ప్రేక్షకులకి మీరు ఒక విషయం చెప్పాలి. ఒక పాట డెవలప్ అవుతున్నప్పుడు, అంటే వంటతో మనం పోల్చుకుంటే ఫస్ట్ రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దానికి మళ్ళీ మ్యూజిక్ లో మీరు పల్లవి అంతా మ్యూజిక్, దాంతోపాటు మ్యూజిక్ అంతా యాడ్ చేస్తూ అసలు ఎలా ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఎవరు ఒక రైటర్ రాస్తారు, తర్వాత ఎలా జరుగుతుంది ప్రాసెస్? అంటే ఎక్కువగా మేము ట్రావెల్ చేసినది మణిశర్మ గారితో, మీకు కూడా తెలుసు. యా, సో రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా పాట తీసుకుంటే, ఇన్ఫాక్ట్ బొమ్మాళి నేను పాడిన పాట తీసుకుంటే ముందు కంపోజింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్యూనా ఆ ట్యూనా రకరకాల వర్క్ చేస్తూ ఉంటారు. ఈ సిట్యుయేషన్ ఇలాంటి ట్యూన్ కావాలని అనుకుని దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాక ఒక రఫ్ ట్యూన్ డెవలప్ చేసిన తర్వాత దాని మీద లిరిక్స్ రాయించి ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గా సింగర్స్ తో పాడించి, సో ఒక గ్రాడ్యువల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, లాంగ్ ప్రొసీజర్. సో ఇదంతా సడన్ గా ఒక 4 minutes పాట ఇంతేగా అనుకుంటాం, గానీ ఆ 4 minutes వెనక ఎంత కష్టం దాగుందో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. చూసారు కదా, విన్నారు కదా ఒక పాట. ఎందుకంటే ఆ ఒక పాట బాగా నచ్చితే దాన్ని 100 సార్లు ఏంటి, ఒక 200 సార్లు కూడా మనం వింటూ ఉంటాం. కానీ దాని వెనకాల ఎంతో కృషి జరుగుతుంది. కానీ లాస్ట్ లో దానికి నిజమైన ప్రాణం పోసేది మన సింగర్స్. సో మరి అంటే మీరు అనకపోయినా మేము అనొచ్చు, టీమ్ వర్క్. ఆఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, సింగర్స్, మ్యూజిషియన్స్, సౌండ్ ఇంజనీర్స్ అందరూ కలిసి పనిచేస్తేనే రెడీ అయ్యేది పాట. ఇదిగోండి ఇలా చక్కగా దీన్ని మేమైతే పెద్ద హోటళ్లలో పెద్ద భగునాల్లో చేసేటప్పుడు
అరగంట పాటు చాలా తక్కువ మంటలో, ఎందుకంటే కొంచెం మాడినా బాగోదు. అయితే దీన్ని స్లోగా చేస్తాం, కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి ఇది 10 నిమిషాల్లో మనం ఇళ్లలో చేసేసుకోవచ్చు. దసరాకి కొత్త ఆల్బమ్తో వచ్చేసారు. మరి దసరాకి మీరు మా ప్రేక్షకులకి ఒక చిన్న గిఫ్ట్ గా మీరు పాడిన పాట కొంచెం వినిపిస్తారా? తప్పకుండా. మీకు తెలియకుండా మీరే ఇన్స్పిరేషన్ ఇలా వీడియో చేయాలనే దాంట్లో. ఎందుకంటే మా హస్బెండ్, మా ఆయన పేరు కృష్ణ చైతన్య. మీకు హ్యూజెస్ట్ బిగ్గెస్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్స్ అన్నమాట, అంత పెద్ద ఫ్యాన్. సో అప్పుడు నాకు తెలిసింది ఒక వీడియో అంటే సినిమా పాట అంటే వెళ్ళి రెడీ అయిపోయాక పాడటం అది వేరే విషయం. ఒక పాట చేయాలంటే, ఆల్బమ్ చేయాలంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవ్రీథింగ్ చూసుకుంటూ ఒక వీడియో చేయాలంటే దానికి ఎన్ని అడ్డంకులు, యూనో అవుట్డోర్ షూట్ పెట్టేసుకునేసరికి వర్షాలు, ఎండలు, అన్ని అడ్డంకులు, ఎంత కష్టం పడాలో ఒక పాట తయారు చేయాలంటే, వీడియో చేయాలంటే అని అర్థమైంది. మీరు నిరంతరంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వీడియోస్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు. ఏది చేసినా ప్రేమతో చేస్తే దేవుడి దీవెన ఉంటుంది. మీరు ఎంతో ప్రేమగా పాడతారు. వినే వాళ్ళకి ఒట్టిగా మీ పాట వింటుంటే ఆ కళ్ళు మూసుకొని ఆ దేవుడే డైరెక్ట్ గా బ్లెస్ చేస్తున్నట్టు. హౌ స్వీట్. సో మరి ఒకటి, మరి తప్పకుండా మీ ఒక మ్యూజిక్ ఆల్బమ్ మేము చేస్తాం. సో మరి ఆ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన తర్వాత మరోసారి మా షోలో వచ్చి మా ప్రేక్షకులకు అందరికీ చూపిద్దాం. తప్పకుండా. సో మరి స్వీట్ తో పాటు ఇంకొక స్వీట్ న్యూస్ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి దసరా ఆల్బమ్ కి మీరు పాడిన ఆ పాట ఒకసారి. షూర్. ఫ్యూ లైన్స్. నేను మా గురువు గారు డివి మోహన్ కృష్ణ గారు కలిసి చేసిన పాట, ముత్తుస్వామి దీక్షితర్ గారి రచన. వీడియో కూడా మీకు చూపించబోతున్నాం. a few lines from that song. ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని. ఆనందామృత కర్షిణి అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని. ఆహా, ఎంత అద్భుతంగా పాడారు. మరి ఈ పాట మళ్ళీ మీరు మళ్ళీ వినాలి అంటే మన యూట్యూబ్ లో మన మాల్విక గారి పేజ్ ఉంటుంది, వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ మిఠాయిలో చక్కగా వేగుతూ ఇంతకు ముందు కొంచెం పచ్చి వాసన వచ్చింది, ఇప్పుడు దాంట్లో ఒక మంచి సువాసన బయట, నెయ్యితో కలిసి వస్తున్న వాసన అద్భుతంగా ఉందండి. సో మరి ఇలా చక్కగా వేగి కొంచెం అంత రంగు మారిన తర్వాత ఇందులో మనం షుగర్ పౌడర్ కానీ వేసేసుకొని కలిపేసుకుంటే మన లడ్డూలు రెడీ అయిపోతాయి. సో మరి కలిపేసుకుందామా? ఇందులో మనకి చక్కగా కొబ్బరి వేసుకున్నాం, ఇందులో జీడిపప్పు అలాగే బాదం పప్పు ఈ లడ్డు లోపల వేసేసుకుంటే తినేటప్పుడు మరింత మజా వచ్చేస్తుంది. సో జీడిపప్పు, బాదం పప్పు, కానీ ఒక మంచి ఆ సువాసన ఇండియన్ స్వీట్స్లలో మనం ముఖ్యంగా మన స్వీట్లలో వేయడానికి యాలకుల పొడి కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాలకుల పొడి వేసేసి ఇప్పుడు మన పంచదార పొడి దీంట్లో మనకు కావాల్సినంత తీపిలో మనం వేసుకోవచ్చు. చూడండి, వేసుకొని కలిపేసుకొని ఒక్కసారి దాన్ని స్వీట్ చూసి కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు, ఎంత కావాలో అంత వేసి తర్వాత వీటిని లడ్డూలు చుట్టేసుకోవడమే. చూస్తారు కదా ఎంత సింపుల్. ఏం లేదు, వేయడము, అన్ని కలపడం, కొంచెం వేగనివ్వడము, తర్వాత లడ్డూలు కట్టేసుకోవడం. మీరు అసలు ఏది చెప్పినా చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇది నిజంగానే సింపుల్ గానే అనిపిస్తుంది. నాకు ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది. చక్కగా అంతా కలిసిపోయింది. అయితే ఇది లడ్డూల్లా చుట్టుకోవడం కోసం కొంచెం అంత నెయ్యి మనకు కావాలనుకుంటే ఇలా చేతికి రుద్దుకొని ఈ లడ్డూలు చుట్టేసుకుందామా? కొంచెం చల్లారుతాయి అంటే చేసి మేము ఇలా వేడిగా చేసేస్తూ ఉంటాం. సో మరి స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం దగ్గరికి అయిపోతా ఉంది కదా, దీన్ని మనం నెయ్యి కొంచెం అంత చక్కగా చేతికి పెట్టేసి వీటిని స్లోగా, కాకపోతే బాగా వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేద్దాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. అంటే దీంట్లో టెక్నిక్ ఏంటంటే ఇలా చేతి మార్చుకుంటూ చెయ్యి కాలకుండా చక్కగా కాపాడుకోవచ్చు. తరువాత మనకి కావాల్సినట్టు వచ్చినప్పుడు దీన్ని ఇలా లడ్డూలా చుట్టేసుకొని చక్కగా పెట్టేసుకోవడమే. ఇవి లడ్డూలు ఆరిన తర్వాత మనకి చక్కగా సూపర్ గా రెడీ అయిపోతాయి. నిజంగానే చాలా త్వరగా అయిపోయే డిష్. చాలా సింపుల్ గా మన లడ్డూలు చుట్టేసుకుందాం. కావాలంటే దానిపైన మనం మరో పీస్ జీడిపప్పు, బాదాం పప్పు ఏదన్నా పెట్టేసుకోవచ్చు.
లడ్డూలు అయితే చుట్టేసుకున్నాం. అయితే దీనిపైన ఇలా జీడిపప్పుని ఆ వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా పెట్టి లైట్గా ఒత్తేస్తే దాని లోపల విరుక్కుపోతుంది జీడిపప్పు. అప్పుడు చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. చక్కగా జీడిపప్పు, మన కొబ్బరి అన్నీ కలిపి లడ్డు రెడీ. వావ్. మన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మరి అమ్మవారికి మీరే నైవేద్యం పెట్టండి. తప్పకుండా. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ శివామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మాళవిక గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అద్భుతమైన రుచికరమైన వంట ఉంటే సరిపోదు, దాంతో పాటు ఒక మంచి పాట ఉంటే ఆ వంట రుచి 10 అయిపోతుందని ఈరోజు చక్కగా చూపించేశారు. నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ పాట ఉంటే సరిపోదు, మంచి మంచి వంటలు కూడా ఉండాలిగా. కడుపు నింపేది వంటలే కదా. రెండు, మనసు నింపేది పాట, కడుపు నింపేది వంట. ఆహా, ఏమి నా భాగ్యం. పండగ పూట చక్కగా అమ్మవారి ముందు మాకు ఇష్టమైన, మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమైన సంజయ్ గారి చేతి వంట ఇలా తింటాం. నిజంగా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాళవిక గారు వచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ పండగ పూట ఇలా మీ అందరినీ ఈటీవీ అభిరుచి కార్యక్రమం ద్వారా కలుసుకోవటం. చాలా చాలా హ్యాపీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఈ దసరాని మీరందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే దసరాకి బొమ్మల కొలువు పెడతాం. అలాగే బొమ్మల కొలువు పెట్టే వాళ్ళు హాయిగా సరదాగా అవన్నీ ఎంజాయ్ చేయాలి. బోల్డ్ మంచి మంచి వంటలతో, ఇలాంటి టేస్టీ వంటలతో మీరందరూ హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అద్భుతమైన పండుగని మరింత గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకోండి. సో మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.